హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మనం ఈరోజు వీడియోలో సన్నగా ఉన్న వాళ్ళకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా మార్కింగ్ పెట్టి ఏ విధంగా కట్ చేసుకోవాలి, అదేవిధంగా ఫ్రంట్ క్లోజ్ బ్యాక్ ఓపెన్ అన్నమాట. బ్యాక్ నెక్ కూడా డీప్గా వచ్చే విధంగా ఎలా కట్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఇక్కడ ముందుగా లైనింగ్ భాగాన్ని తీసుకున్నాను. మనం ఎప్పుడు కానీ లైనింగ్ భాగాన్ని తీసుకున్నప్పుడు వాష్ చేసి ఐరన్ చేయాలి. ఐరన్ కూడా కంపల్సరీగా చేసుకోవాలి, ఎందుకంటే మనం వాష్ చేయడం వల్ల క్లాత్ అనేది ముడతలు పడుతుందన్నమాట. కాబట్టి ఐరన్ చేస్తే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక నేను 1 మీటరు లైనింగ్ క్లాత్ అనేది తీసుకున్నాను, వాష్ చేసి ఐరన్ చేశాను. ఐరన్ చేసిన తర్వాత దీన్ని 2 వరుసలుగా వేసాను అన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా 2 వరుసలుగా వేసుకున్నప్పుడు ఈ అంచు భాగాలు ఉంటాయి కదా, ఈ 2 బొద్దు భాగాలు అవి 2 కలుసుకోవాలి. అవి ఆపోజిట్గా ఉండాలన్నమాట. అంటే మనం కూర్చున్న పొజిషన్కి ఆపోజిట్గా ఉండాలి. క్లోజ్గా ఉన్నది మన వైపు ఉండాలి. ఇలా ఈ విధంగా 2 వరుసలుగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్నప్పుడు మనకి కొంచెం కింద క్లాత్ అనేది ఎగుడు దిగుడుగా వస్తుంది, అంటే పోగులుగా వస్తుంది అనమాట. దాన్ని మనం కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు మాత్రమైతే డైరెక్ట్గా లైనింగ్ క్లాత్ని అయితే కట్ చేయొద్దు, కంపల్సరీ వాష్ చేసి అయితే ఐరన్ అయితే చేయాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఇది క్లోజ్గా ఉంది, నా వైపు వేస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ క్లోజ్ బ్యాక్ ఓపెన్ అనమాట. కాబట్టి ఇక్కడ కింది భాగాన ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. కింది భాగాన ఫ్రంట్ పార్ట్ని, ఎందుకంటే ఫ్రంట్ క్లోజ్ బ్యాక్ ఓపెన్. ఒకవేళ మీకు బ్యాక్ క్లోజ్ ఫ్రంట్ ఓపెన్ కావాలనుకున్నట్లయితే దీనికి రివర్స్గా కట్ చేయండి. ఇక నేను చెప్పాను కదా, కింద కొంచెం క్లాత్ అనేది ఎగుడు దిగుడుగా ఉంటుందన్నమాట. మనం వాష్ చేయడం వల్ల ఇలా కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను, గమనించండి. ఇది మనకి ఫ్రంట్ క్లోజ్ అనమాట. ఇప్పుడు మనకి బాడీ పార్ట్ యొక్క లెంత్ వచ్చేసి, ఇది మనకి ప్రిన్సెస్ కట్ కాబట్టి దీనికి షేప్ బెల్ట్ అంటూ ఏమీ ఉండదు. మనకి నార్మల్గా లెంత్ అనేది ఎవరికైనా సరే 15 ఇంచులు అనేది సరిపోతుంది. వీళ్ళు కొంచెం సన్నగా మరియు చిన్నగా ఉన్నారనమాట. కాబట్టి నేను 14 ఇంచులనే తీసుకుంటున్నాను. ఇలా 14 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి. ఇక్కడ మనకి ప్రిన్సెస్ కట్కి షేప్ బెల్ట్ ఉండదు. ఫ్రంట్ పార్ట్ మరియు బ్యాక్ పార్ట్ సేమ్ లెంత్ ఉంటాయి. ఇక్కడ చూడండి, కొంచెం క్రాస్ వచ్చినట్టు అనిపిస్తే మళ్ళీ లెవెల్ చేశాను. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, లెంత్ అనేది 14 ఇంచులు అనేది ఉంది. ఇప్పుడు మనము వెడల్పు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చెస్ట్ మెజర్మెంట్ తీసుకోవచ్చు, లేదా నడుము యొక్క మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ నడుము యొక్క చుట్టుకొలత 28 ఇంచులు. దీన్ని మనం 4 భాగాలుగా చేస్తే 7 ఇంచులు. చూడండి ఇలా. ఇప్పుడు దీనికి మనం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకు 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలంటే మనం డాట్స్ అనేవి వేసుకుంటాం కదా, కాబట్టి దానికి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే ఇక్కడ మొత్తము 8 ఇంచులు అన్నమాట. దీనికి 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి, అంటే మొత్తం 10 ఇంచులు. ఇక్కడ మనకి 8 ఇంచులు కూడా చెస్ట్ మెజర్మెంట్ కింద వస్తుందన్నమాట. అంటే ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలత 32 ఇంచులు, నడుము యొక్క చుట్టుకొలత 28 ఇంచులు అనమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి. మీకు ఎప్పుడు కానీ చెస్ట్ మెజర్మెంట్కి తర్వాత నడుము మెజర్మెంట్కి 4 ఇంచుల తేడా ఉంటుంది. ఇక్కడ మెజర్మెంట్ కనుక చూసుకున్నట్లయితే నెక్ మరియు షోల్డర్ భాగాన్ని కలిపి 5 ఇంచులు తీసుకున్నాను. సన్నగా ఉన్నారని చెప్పాను కదా, 5 ఇంచులు. ఇందులో షోల్డర్ భాగము 3 ఇంచులు, నెక్ వెడల్పు 2 ఇంచులు అన్నమాట. చూడండి ఈ విధంగా. తర్వాత ఇక్కడ మనము నెక్ డీప్ కనుక చూసుకున్నట్లయితే ఇది ఫ్రంట్ నెక్ కదా, మనకి మామూలుగా 6 ఇంచులు అనేది సరిపోతుంది. మీకు ఇంకా నెక్ డీప్ కావాలనుకున్నట్లయితే 6.5 కూడా తీసుకోవచ్చు. కింద నెక్ వెడల్పు అనేది ఇక్కడ నేను 2.5 తీసుకుంటున్నాను. పైన 2 తీసుకున్నాను, కింద 2.5, అంటే కొంచెం బ్రాడ్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా చూసారా ఇలా. ఇక్కడ మీరు కావాల్సిన షేప్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ నార్మల్గా అయితే రౌండ్ నెక్కే తీసుకుంటున్నాను, కొంచెం బ్రాడ్గా తీసుకుంటున్నమాట. కింద ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ పెట్టేసి. తర్వాత ఇక్కడ చంక భాగం కనుక చూసుకున్నట్లయితే 5.5 ఇంచులు. ఇలా విధంగా మార్కింగ్ పెట్టేసుకొని రెండో వైపు కూడా సరి చూసుకోండి, క్రాస్ అనేది పోకుండా. ఇక్కడ మనకి చెస్ట్ యొక్క చుట్టుకొలత 32 ఇంచులు అనేది చెప్పాను కదా, 4 భాగాలుగా చేస్తే 8, ఎక్స్ట్రా ఖర్చు అనేది 2 ఇంచులు. తర్వాత ఈ చంక భాగం దగ్గర కరువు భాగానికి 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇలా సగం భాగం వరకు స్ట్రైట్గా వచ్చి కరువు తీసుకోవాలి. ఎక్కడి వరకు మనకి ఒరిజినల్ కొలత ఉంటుంది కదా, ఈ 2 భాగాలకు అనమాట. ఈ ఎక్స్ట్రా ఖర్చు దగ్గర మాత్రం స్ట్రైట్గానే ఉండాలి, కరువు అనేది రావద్దు. చూడండి ఇలా సగ భాగం వరకు స్ట్రైట్గా వచ్చి మనకి ఒరిజినల్ కొలత 8 ఇంచులు ఉంటుంది కదా, అక్కడ వరకు ఇలా కరువు అనేది రావాలన్నమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ప్రిన్సెస్ కట్ వేయడానికి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఇటు క్లోజ్గా ఉన్న వైపు నుంచి
4 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. పెట్టుకొని షోల్డర్ భాగం నుంచి ఇలా 10 ఇంచులకి, అంటే 10 ఇంచులు అనేది బస్ట్ పాయింట్ అనమాట. చూడండి ఇలా ఇటువైపు నుంచి 4 ఇంచులు, షోల్డర్ భాగం నుంచి 10 ఇంచులు ఇలా విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫిల్ట్ యొక్క వెడల్పు అనేది తీసుకోవాలి. ఫిల్ట్ యొక్క వెడల్పు అనేది మీరు 1 నుంచి 2 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 1.5 తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ ఈ పైకి 1 ఇంచు వరకు ఇలా స్ట్రైట్గా రావాలన్నమాట. ఈ విధంగా చూడండి, ఇది మనకి దాదాపుగా 4 ఇంచులు ఉంది కదా పొడవు అనేది. మనకి ఫిల్ట్ వెడల్పు అనేది 1.5 తీసుకొని మనకి పక్కన ఇలా 1 ఇంచ్ వరకు విధంగా పొడవు ఉండే విధంగా చూసుకోవాలి. చూసుకొని ఇక్కడ మనకి చంక భాగము ఇక్కడ ఈ కార్నర్లో ఎక్కడైతే కర్వ్ తిరుగుతుందో అక్కడ నుంచి ఇలా ఈ విధంగా లైన్ ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ మనకి బస్ట్ పాయింట్ ఉంది కదా 10 ఇంచులు, ఇక్కడ నుంచి ఇలా కర్వ్ అనేది రావాలి. ఈ విధంగా చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇది మనకి ప్రిన్సెస్ కట్ అన్నమాట. చూడండి ఇలా. అయితే ఇక్కడ మనం ఏంటి దీన్ని మనం కట్ చేసి జాయింట్ అనేది చేస్తాం కదా. ఇక్కడ చూడండి ఇలా కట్ చేసాం. ఇలా కట్ చేసినప్పుడు జాయింట్ చేస్తే మనకి ఇటువైపు ఒక ఖర్చు భాగము, ఇటువైపు ఒక ఖర్చు భాగం అనేది తేడా వస్తుంది. దాదాపుగా మనకి ఈ 2 ఖర్చు భాగాల మధ్య తేడా చూస్తే కనుక దాదాపుగా 30 ఇంచ్ అనేది తేడా వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి కట్ చేసి జాయింట్ చేస్తాం కాబట్టి మనకి క్లాత్ అనేది తక్కువ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఒక 1 ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే తీసుకోవాలి, బ్యాక్ పార్ట్కి అవసరం అనేది లేదు. ఓకేనా, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి షేప్ బెల్ట్ అంటూ ఉండదు కాబట్టి షేప్ బెల్ట్ కర్వ్ తీయాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఇక్కడ కొంచెం ఇలా షేప్ కోసం ఈ విధంగా ఒక 1 ఇంచు పైకి పెట్టిలా కర్వ్ అనేది తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా. దీనివల్ల మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా చిన్నగా వస్తుంది. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ప్రిన్స్ కట్ని కటింగ్ అయితే చేయట్లేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేస్తాను. ఎందుకంటే మనం ఫస్టే కట్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతాం అన్నమాట. కాబట్టి మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేశాను. ప్రిన్సెస్ కట్ మాత్రం కట్ చేయలేదు. ఇక్కడ చూడండి ఇది వచ్చేసుకుని నెక్ భాగాన్ని కూడా కట్ చేశాను. ఈ నెక్ పీస్ అనేది మనకి ఉక్స్ పట్టి కాజా పట్టికి యూజ్ అవుతుంది.